ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి జూన్ 26, 27, 28 తారీఖులలో వృషభ రాశి వారిలో మీలో ఉండే రహస్య గుణాలు ఇవే. ఒంటరిగా ఉన్నప్పుడు హలో అందరికీ నమస్కారం అండి. మనలో నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు కదా. అలా ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యల నుండి మనం విముక్తిని పొందాలి అంటే శ్రీ కాళీ మాతా జ్యోతిష్యాలయం స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7780547252. ప్రేమ సమస్యలు, విద్యా సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకు అయినా బెస్ట్ వశీకరణం చేయబడును. బెస్ట్ వశీకరణ ఆస్ట్రాలజర్ ఈ గురువు గారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ మరియు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా గురువు గారిని నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకుండే సమస్యలకి పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి. మాత్రమే వీడియో చూడండి. అయితే వృషభ రాశి వారికి జూన్ 26, 27, 28 తేదీలలో ఎలాంటి గుణాలు బయటపడబోతున్నాయి, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఈ రోజు దిన ఫలాల్లో వృషభ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా వృషభ రాశి కిందకి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఓపిక కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఫలితాల కోసం ఎంతకాలమైనా నిరీక్షించే స్వభావం వీరికి ఉంటుంది. ముఖ్యంగా ఈ 2026 సంవత్సరం జూన్ 26, 27, 28 తేదీలలో ఈ యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి చూస్తే చాలా కాలం నుండి మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక సమస్య మిమ్మల్ని ఎంతగానో బాధ పెడుతుంది. మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ కుటుంబానికి సంబంధించింది కావచ్చు, ఒక పెద్ద సమస్య మిమ్మల్ని బాధిస్తుంది. ఆ సమస్యకు పరిష్కారం ఇక అసాధ్యమని మీరు చాలా నిరాశలో ఉన్నారు. అటువంటి సమస్యకు పరిష్కారం అనేది ఒక వ్యక్తి మాటల ద్వారా మీకు లభించబోతుంది. అంటే మీ యొక్క బంధువులతో కావచ్చు, లేదా మీ యొక్క మిత్రులతో కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కావచ్చు, మీరు ఏదైనా విషయం గురించి ఇప్పుడు ఈ మాటల సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు ఈ సమస్యకు పరిష్కారం మీకు లభించబోతుంది. ఆ సమస్య తీరబోతుందని మీకు అర్థమవుతుంది. ఈ విధంగా చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి పెద్ద సమస్య తీరే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో చాలా కాలం నుండి సమయాన్ని గడపాలని చూస్తున్నారు, కానీ మీరు గడపలేకపోతున్నారు. సమయం దొరకడం లేదు. ఈ రోజు వారితో సమయం గడిపే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో ఇదివరకు ఏవైనా మీకు విభేదాలు ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల నుండి ఏదైనా శుభకార్యానికి సంబంధించి ఆహ్వానానికి రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కొంతమంది వృషభ రాశి వ్యక్తులు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి శుభకార్యానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల నుండి కూడా ఏదైనా శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని మీరు అందుకోవచ్చు. అలాగే వృషభ రాశి వ్యక్తులు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు అయితే ఎవరైతే ఉన్నారో ఒక అవకాశం అయితే మీకు రాబోతుంది. కానీ ఆ అవకాశం అనేది 100% మీకు నచ్చకపోవచ్చు. కొన్ని విషయాల్లో మీరు రాజీపడాల్సి వస్తుంది. అయినప్పటికీ అనుభవజ్ఞ సలహాలతో ముందుకు వెళ్ళండి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి ముందుకు వెళ్ళండి. ఇది మీకు అత్యుత్తమైన ఫలితాలను అయితే అనుగ్రహిస్తుంది. అలాగే వృషభ రాశి వారి ఉద్యోగస్తులకి కూడా సానుకూలతలు ఉన్నప్పటికీ మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీపైన ఆరోపణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పై అధికారుల వల్ల మీరు దీని కారణంగా మాట పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరు ఎటువంటి వ్యక్తుల గురించి వారితో మీరు సహనం చేయడం అనేది, సావాసం చేయడం అనేది కూడా మీరు గుర్తించుకోవాల్సిన
అవసరమైతే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మీరు అనవసర వాదనలకు, అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి ఈ రోజు బాగా కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు. అలాగే కొన్ని కళలకు సంబంధించి, ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా ఒక మంచి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారు అని చెప్పుకోవాలి. సినిమా రంగం, మీడియా రంగంలోని వారికి ఈ రోజు చాలా వరకు సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా సానుకూల అయితే ఉంది. అయితే వృషభ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.